హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రావణ మాసం చివరిలో వచ్చే పోలాల అమావాస్య నాడు పనస బుట్టలు కుట్టుకొని బుట్ట వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. అలాగే ప్రత్యేకించి కాకపోయినా సమ్ టైమ్స్ అకేషన్స్లోనూ, అలాగే మనకి ఇడ్లీ చోవి ఇంట్లో ఉన్నప్పుడు కూడా సరదాగా బుట్టలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కోనసీమలో చాలా ఫేమస్ అండి ఈ పొట్టెక్కలు. వీటిని పొట్టెక్కలు అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. మేమైతే పొట్టెంగి బుట్టలు అంటాము. పనసాకులతో ప్రిపేర్ చేస్తారు. ఇది మా నాన్నగారు అయితే చాలా శ్రద్ధగా, ఎంతో పద్ధతిగా చక్కగా సీజర్స్ పెట్టుకుని, వెదురు పుల్లలు పెట్టుకుని, పనసాకులు అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసుకొని, కడిగి తుడిచి ఆరబెట్టి, చూసారా ఇలాగా దీన్ని ఇలాగ మా నాన్నగారితో పాటు మా అక్కలు కూడా చేసేవారు అనమాట. కానీ నేనే పెద్దగా నేర్చుకోలేదు. అంటే ఎక్కడ నేర్చుకుంటే చెయ్యాల్సి వస్తుందా అని ఎస్కేప్ అయిపోయాను అనుకోండి, టు బీ ఫ్రాంక్. సో దీనికోసం నేను ఒక చిన్న సింపుల్ మెథడ్ని కూడా కనిపెట్టేశాను. ఆకుల్లో గ్లాసుల్లో వేసేసి చేసేయడం. అది కూడా మీకు షార్ట్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఆ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఇదైతే మాత్రం మా నాన్నగారు చాలా ఓపికగా చేస్తారండి. ప్రతి ఏడాది పోలాల అమావాస్యకి మాత్రం ఈ బుట్టలు లేకుండా మా ఇంట్లో అసలు పూజే జరగదు. కానీ అది నిజంగా మా అదృష్టం అనమాట. మా నాన్నగారు అలా చేసి పెట్టడం, మేము తినడం. ఆయన ఎన్నేళ్ళైనా అలా చల్లగా బాగుండాలి. సో మీరు కూడా చూసి ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే పాపం మా నాన్నగారు ఒకరోజు ముందు నుంచే ఆ పుల్లలన్నింటినీ వెదురు కర్రలు తెచ్చుకుని చాకుతో సన్నంగా పుల్లల కింద చేసుకుని, వాటిని కూడా ఎగుడు దిగుడు లేకుండా సింపుల్గా కట్ చేసుకుని, ఆకులన్నింటినీ కూడా ముందు రోజు రాత్రే చక్కగా నానబెట్టుకుని సైజు సరిపడా ఒకే సైజువి అలా 4 ఆకుల్ని అలా పెట్టుకుని, ఎక్కడ ఇంచి కూడా తేడా రాదండి. అసలు ఒక మ్యాథమెటిషియన్ కూడా అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తారని నేను అనుకున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా. అయినా మా నాన్నగారు చాణక్యుడే, పొగడకూడదు కానీ ఎక్కువ. నిజంగా అండి, అతిశయోక్తి కాదు కానీ లౌకికంగా కానీ పద్ధతిగా కానీ ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, అలాగే ఇంట్లో పద్ధతిగా సిస్టమేటిక్గా ఎలా సర్దుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను ఎక్కువ మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. అందుకే మా అమ్మగారు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు, నీకు అన్నీ మీ నాన్న పోలికలు వచ్చాయి, ఏదైనా తీస్తే కనిపెట్టేస్తావు అని. అది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం, చూశారు కదా ఎలా కుట్టాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.